నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కోడి నిద్ర. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక ఊర్లో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర వెంకయ్య, నరసయ్య అనే ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. తెల్లవారుజామున కోడి కూయగానే నిద్రలేచేవాడు. తనతో పాటే వెంకయ్యను, నరసయ్యను కూడా లేపి దగ్గరుండి పనులు చేయించేవాడు. బద్ధకస్తులైన వెంకయ్య, నరసయ్యలకు మాత్రం ఈ విషయం అస్సలు నచ్చేది కాదు. లంకంత ఇంట్లో పందిరి మంచం మీద హాయిగా పడుకున్నా ఆయనకు అంత పొద్దునే మెలకువ ఎలా వస్తుందో అని అనుకునే వాళ్ళిద్దరు. కొద్ది రోజులు గమనించాక ఆయన దగ్గర ఉన్న ఒక కోడి పుంజు పొద్దున్నే కూయడం వల్లే ఇలా జరుగుతుందని అనుకున్నారు. అందుకే ఆయన దగ్గర కోడిని ఎవ్వరూ చూడకుండా తీసుకెళ్ళి చంపేశారు. తర్వాతి రోజు కోడి కూయకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచాడు. ఆ రోజు వెంకయ్య, నరసయ్యలు పొద్దెక్కిందాకా గుర్రు పెట్టి నిద్రపోయారు. కానీ తానిలా నిద్రలేవడం వల్ల పనులన్నీ ఆలస్యమవుతున్నాయని, పొలానికి ఇబ్బంది అవుతుందని కంగారు పడ్డ జమీందారు మర్నాటి నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు. త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రే లేచాడు. తెల్లవారిపోతుందని అనుకుని పనివాళ్ళని నిద్రలేపి పొలానికి పంపాడు. తర్వాత నుంచి ఆయనకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే ఇద్దరిని నిద్రలేపి పనిలోకి పంపడం మొదలుపెట్టాడు. యజమానిని ఏమీ అనలేని వెంకయ్య, నరసయ్య కోడి ఉంటే కనీసం రోజు ఒకే సమయానికి నిద్రలేచేవాళ్ళం, ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని అనుకుంటూ తమ బద్ధకానికి తగిన శాస్తి జరిగిందని బాధపడ్డారు. సమాప్తం.